నమస్కారం ఫ్రెండ్స్. నేను ఒక సూటి ప్రశ్న మీ అందరినీ అడగదలుచుకున్నా. తెలంగాణలో ప్రజలు ఉన్నారా లేదా? వాళ్ళలో తెలంగాణ అనే ఎమోషన్ ఉందా? వీళ్ళు పిరికి పందలా లేదా స్పందించే దమ్ము లేదా? ఫస్ట్ టైం నాకెందుకో ఒక రాజకీయ పార్టీలో చేరాలి అనే ఒక థాట్ వచ్చింది. అసలు ఇంత విచ్చలవిడి రాజకీయం చేస్తుంటే మనమంతా స్పందించకుండా న్యూస్ విని ఎందుకు ఊరుకుంటున్నాం? అసలు తెలంగాణకి ఏమైంది? యాదాద్రి యాదాద్రి అని మొత్తుకునే తెలంగాణ వాదులు ఎక్కడ పోయారు? రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్ చాలా ఘోరంగా ఉంది. నేను నా మాటను బాగా కట్టడి చేసి మాట్లాడుతున్నా. తెలంగాణ యాసకు దిగితే క్రూరమైన భాష ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి తెలంగాణకే ఒక దిక్కైన ఒక ఆలయం యాదగిరిగుట్ట, దాన్ని అప్పనంగా పల్లీలు బఠానీలు పంచినట్టు ఆ బోర్డు మెంబర్షిప్ పనిచేయడం, దానికి తెలంగాణ వాదులు స్పందించకపోవడం, దీనంత దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదనుకుంటా. తెలంగాణ సపరేట్ అయినాక దీనంత దరిద్రపు డిసిషన్ ఇంకోటి లేదు అని నేను అనుకుంటున్నా. మీరంతా ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డిలో ఈ విచ్చలవిడితనం, ఈ కాన్ఫిడెన్స్ తెలంగాణ వాళ్ళలో అంటే తెలంగాణ వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా ఏమి? అదే కాకుండా అపోజిషన్ పార్టీస్ స్పందించడానికి కూడా ముందుకు రావటం లేదు. అంటే అందరినీ అడిగి ఈ నియామకాలు చేశాడా లేదా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడా? అసలు ఈ నియామకాల్లో ఏమైనా లాజిక్ ఉందా? నేను మీకు క్లియర్లీ చెప్పిన 12 వరుసల రహదారి తమ గురువు గారైన చంద్రబాబు నాయుడు గారి కోసం రేవంత్ రెడ్డి తెలంగాణ భూములను పణంగా పెట్టి 12 వరుసల రహదారి వేస్తున్నారంటే మీరు నమ్మలేదు. మీరు గమనించాలి, చిరంజీవి ఫ్యామిలీకి ఆయనకు ఏదో ఒప్పందం కుదిరింది. చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీలో కోడలికి ఒక స్పోర్ట్స్ బాడీలో ఒక పోస్ట్ ఇచ్చారు మొన్ననే, ఫ్యూ వీక్స్ బ్యాక్, రామ్ చరణ్ భార్యకు. ఇప్పుడు చిరంజీవి భార్యకు డైరెక్ట్గా యాదాద్రి బోర్డు మెంబర్ చేయటంలో ఆంతర్యం ఏముంది? ఇక్కడ చాలా ఆసక్తికర చిల్లర వ్యవహారాలు క్లియర్గా నడిచినాయి అని మాకు క్లియర్గా తెలుస్తుంది. ఆలోచిస్తేనే కోపం తట్టుకోలేకపోతున్నా. కానీ మీరంతా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు నాకు అసలు అర్థమవుతలేదు. ఈ ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్ చైర్మన్కి రేవంత్ రెడ్డికి ఏ అవినాభావ సంబంధం ఉంది? మొన్న 50 ఎకరాలు కూడా ఎంఎస్ఎన్ ఫార్మాకి ఇచ్చిండు. 50 ఎకరాలు మీరు గమనించాలి.
ఈ ఎంఎస్ఎన్ ఫార్మా అనే కంపెనీ రేవంత్ రెడ్డితో బాగా టైఅప్ ఉంది వీళ్ళకు. ఉండని దట్ ఈస్ ప్రైవేట్. కానీ యాదాద్రి లాంటి టెంపుల్లో దేవేందర్ గౌడ్ చిన్న కుమారుడికి సీటు కల్పియడం అంటే టీడీపీ నుంచి రిటైర్ అయిన ఒక లీడర్ యొక్క చిన్న కుమారుడికి అక్కడ బోర్డులో సీటుని కల్పించారు. నాట్కో ఫార్మా ఎండి యొక్క భార్యకు దాంట్లో సీట్ ఎందుకు ఇచ్చారు అంటే ఇది ప్రజాభిప్రాయం ఉండాలి, లేదా ఒక నోటిఫికేషన్ ఉండాలి. దీనిపై మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ప్రజలు స్పందించాలి అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. అంతేగాని వంశపారపర్యంగా వచ్చే ధర్మకర్తలను పక్కన పెట్టారు, సరే మంచిదే. కానీ మీరు చూస్ చేసుకునే మెంబర్స్ వాళ్ళు అంటే వాళ్ళు ఈ పోస్టుకు ఎందుకు అర్హులు? టీటీడీలో నియామకం జరిగినప్పుడు పెద్ద బోర్డు ఉంటుంది, దాంట్లో ప్రముఖమైన వ్యక్తులు ఉంటారు, దాంట్లో కొంత చిల్లరగానే ఉంటారు. టీటీడీ వ్యవహారం వేరే, అది టోటలీ పబ్లిక్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఏం జరిగినా పబ్లిక్కి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది, దాని స్పందన కూడా అప్పటిదప్పుడు ఉంటుంది. టీటీడీ బోర్డులో కూడా చాలామంది మంచి చరిత్ర గల వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ స్కామ్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళకంతా దేవుడి భయం లేని వాళ్ళు వీళ్ళంతా. మరి యాదాద్రికి వచ్చేసరికి అందరికన్నా ఆశ్చర్యం కలిగించేది ఏమంటే చిరంజీవి భార్యకు ఏమంత భక్తి ఉంది కనుక, ఏమంత నాలెడ్జ్ ఉంది కనుక, తెలంగాణ మీద ఏమంత ప్రేమ ఉంది కనుక ఆమెకు ఆ సీట్ ఇవ్వాలి. ఇవ్వమన్నాడు. అసలు మీరు బోర్డు మెంబర్స్ని, చైర్మన్ని ఎలా సెలెక్ట్ చేశారు? అసలు మీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా తెలియదు. మీరు సెలెక్ట్ చేసినాక ఆశ్చర్యపోతున్నారు. అంటే వాళ్ళు యాక్టింగ్ కూడా చేస్తున్నాను అనుకోండి, రాజగోపాల్ రెడ్డి అంటాడు, ఆయనకు తెలియకుండా ఉంటుందా? కానీ ఈ బోర్డు అంటే కమిటీ మెంబర్స్ ఒక్క మెంబర్ కూడా ఎవరికి నచ్చలేడు తెలంగాణలో. అంటే రేవంత్ రెడ్డి యొక్క యాటిట్యూడ్ ఏమంటే పోయే ముందు ఎవరెవరికి ఏమేమి ముట్ట చెప్పాలనో, ఎవరెవరి నుంచి ఏమేమి రాబట్టాలనో రాబట్టి తెలంగాణకు సున్నం పెట్టి వెళ్ళిపోదామనే మంచి గ్రాండ్ ప్లాన్తోని రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నాడు. అసలు యాదాద్రి బోర్డు మెంబర్ సెలక్షన్, దాని బేసెస్, దాని బేసిక్ క్వాలిఫికేషన్, ప్రజల్లో వీళ్ళు అంటే ఉన్న మర్యాద, పలుకుబడి, ఇవన్నీ పబ్లిక్ దగ్గర నుంచి ఒక స్పందన తీసుకొని, ఎందుకంటే మన దగ్గర యాదాద్రి ఒకటే ఉంది, భద్రాచలం అయితే మీరు పట్టించుకోరు. ఇంకా మన జోగులాంబ అయితే దాని పరిస్థితి నేను చెప్పిన గబ్బిలాలు తిరుగుతుంటాయి. సో యాదాద్రి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు మీరు ధర్మకర్త మండలిలో ఈ క్యాండిడేట్స్ అంతా పెట్టినప్పుడు అంటే ఈ క్యాండిడేట్స్ ఎందుకు కరెక్ట్ అనిపించారు, వాళ్ళు ఏం దానం చేస్తున్నారు, వాళ్ళ పాత్ర ఏముండబోతుంది, చిరంజీవి భార్యలో ఏమంత స్పెషాలిటీస్ ఉన్నాయి. మీరు కామ్గా అబ్జర్వ్ చేస్తే సగం తెలంగాణ చిరంజీవికి రాసి ఇచ్చినట్టే ఉంది. మొన్న రగ్బీ టోర్నమెంట్ అయినప్పుడు బోస్ అనే వ్యక్తి, హిందీ యాక్టర్ రాహుల్ బోస్, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన చిరంజీవి గారట ఇంకా రేవంత్ రెడ్డి నిలబడ్డాడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన చిరంజీవి గారికి. అంటే వీళ్ళకు అసలు సిగ్గు లేదా? అసలు స్పందించరా? పబ్లిక్ స్టేజ్ మీద రాహుల్ బోస్ ఏమంటుందంటే తెలంగాణ ముఖ్యమంత్రి చిరంజీవి గారికి
థ్యాంక్స్ చెప్తుండు. అంటే దీనికన్నా అవమానం ఇంకోటి ఉండదు. స్టేజ్ దిగి వెళ్ళిపోవాలి. కానీ మనోళ్లకు ఈ ట్రేడర్ బిజినెస్లో ఉండి మిడిల్ మ్యాన్గా ఉండి ఇవన్నీ కామన్ అనుకుంటా. ఇన్సల్ట్స్. అసలు మనిషి అన్నాక స్పందించాలి. 2.5-3 ఏళ్ళైనా తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరో తెలియని లక్షల మంది ఉన్నారు. మనతో ఇంత పాపులారిటీ పెట్టుకొని ఇంకా కొనసాగడం నాకైతే నచ్చలేదు. అది కాకుండా ఈ బోర్డు మెంబర్లో ఉన్న సభ్యులు చాలా చండాలంగా ఉన్నారు. అసలు ఈ బోర్డుని రద్దు చేయాలని పెద్ద ఉద్యమమే జరగాలి. నాలాంటి వాడికే అలా అనిపిస్తుందంటే మీరంతా ఎందుకు చచ్చుపడ్డారని నాకు అర్థమవుతలేదు. దయచేసి అందరూ ఈ విషయంపై స్పందించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి 2 ఇయర్స్లో తెలంగాణని ఏం చేస్తాడనేది యూ కెన్ ఇమాజిన్. కాబట్టి ఆయన రాడు అనే ఒక దృఢ నమ్మకంతో తెలంగాణకి ఏం చేయాలనో అది చేసేస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండండి. ఇలాంటి డిసిషన్ తీసుకున్నప్పుడైనా స్పందించండి. ఎందుకంటే ఇది మీ తెలంగాణ కాబట్టి. నాలాంటి వాడు రియల్ ఎస్టేట్లో కొన్ని విషయాలపై స్పందిస్తాడు, కానీ భక్తు తెలంగాణకు సంబంధించిన ఒక చరిత్రకు సంబంధించిన విషయంపై కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఆరాంగా ఉండి, అంటే ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది తెలంగాణ పీపుల్పై అంటే నేను ఏం చేసినా వీళ్ళు స్పందించరు అనే ఒక భావన నెలకొంది. కనుక ఒక పెద్ద ఉద్యమం ద్వారా ఈ బోర్డు మెంబర్షిప్ మొత్తం క్యాన్సిల్ చేపియాలి. అసలు అపోజిషన్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా స్పందించాలి. తమ పార్టీలో ఉన్న వేల లక్షల మందిని విడిచిపెట్టి చిరంజీవి భార్యను బోర్డు మెంబర్గా చేయటం అసలు ఆమెకేం తెలియదు, పాడు చేయదు. ఇప్పుడు టీటీడీలో సుధామూర్తి ఇన్ఫోసిస్ భార్యను తీసుకున్నాడంటే ఆమె ఇంటర్నేషనల్ పర్సనాలిటీ. ఆమె వెల్ ఎడ్యుకేటెడ్, భక్తి గల ఒక వ్యక్తి సుధామూర్తి గారు. అక్కడ సుధామూర్తి పెట్టినామని ఇక్కడ ఈ మూర్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇమ్మ డమ్మీ, మూర్తి కాదు డమ్మీ. అసలు ఈ డమ్మీని ఎందుకు కూర్చోబెట్టినరు అనేది ఒక పెద్ద ప్రశ్న. దీనికి తప్పకుండా రేవంత్ రెడ్డి సంజాయిషి ఇచ్చుకునే వరకు మీరు వదిలిపెట్టద్దు, నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇంత దారుణమైన డిసిషన్ నేను ఎప్పుడు చూడలేదు. నేను అట్లా యాదాద్రి బోర్డు మెంబర్షిప్ పల్లీలు పుటాణీలాగా పంచిపెట్టాడు. ఏ స్పందన లేదు. దయచేసి అందరూ స్పందించాలని కోరుకుంటూ, అసలు ఇది ఒక ఉద్యమంగా కావాలి. నేను తెలంగాణ వాదులను దాంట్లో మెంబర్షిప్గా చేయమని చెప్తలేరు. అసలు భక్తి లేదా చారిటీ లేదా వాళ్ళలో ఆ భక్తి గుణము ఉన్న వాళ్ళని అక్కడ కూర్చోబెడితే ఎంత హుందాగా ఉంటుంది. అంతేగాని భార్యలను, భర్తలను, తమ్ముళ్లను, కొడుకులను ఇక్కడ పునరావాస కేంద్రం ఉంటుంది కదా ఫ్లడ్ వచ్చినప్పుడు, అట్లా పునరావాస కేంద్రంగా మార్చొద్దు యాదాద్రిని అని రేవంత్ రెడ్డిని నేను హెచ్చరించడంతో పాటు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన కర్మ కాబట్టి ఇంకో 2 ఏళ్ళు భరించలేనని. కాబట్టి ఈ డిసిషన్ చేంజ్ చేసుకోవాలని మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ, ప్రజలందరూ స్పందించాలి. లేకపోతే 2 ఏళ్లలో తెలంగాణ వాళ్లకు గోజీగుడ్డ కూడా మిగులుతుందో లేదో అని నాకు డౌట్ వస్తుంది. కనుక అందరినీ పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నా, స్పందించండి. మన కర్మ ఏమంటే లక్ష్మీ నరసింహస్వామిని కాపాడుకునే దౌర్భాగ్యం మనకు కలిగింది. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఆయన, ప్లస్ ఆయన ఉగ్ర నరసింహుడు. అంటే ఈ రాక్షసులను వీళ్ళని సంహరించే వ్యక్తిని మనం కాపాడుకునే పరిస్థితికి తీసుకొని వచ్చినామంటే ఇది సూచనీయం అని తెలియజేసుకుంటూ, స్పందిస్తారని
అభిప్రాయపడుతూ నమస్కారం.